అందరికీ వందనాలండి. మరి కొద్ది రోజుల క్రితం ఆరాధన పేరుతో పెంతుకొస్తు వారు అల్లరి అనే ఒక టైటిల్తో ఒక వీడియో మాట్లాడడం జరిగింది. దాని కింద దాన్ని చూసిన వారు అనేక మంది మరి స్పందిస్తూ కొంతమంది అంటే పెంతుకొస్తుకు సంబంధించిన విశ్వాసులు కానీ అలాగే సేవకులు కానీ విపరీతంగా స్పందించడం నేను చూశాను. అయితే దీని గురించి మరి ఇది కొద్ది వివరణ మనం చూద్దాం. ఇందులో వారు మాట్లాడిన మాటలు అలాగే వారు దీన్ని అల్లరి అని చెప్తుంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. పెంతుకొస్తు వారు చేస్తున్న ఆరాధనలో అల్లరి చేస్తున్నారంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. చాలామంది కొంతమంది ఒప్పుకుంటున్నారు, అలాగే ఎక్కువ శాతం మంది ఒప్పుకోవట్లేదు. వారు చేసిన కొన్ని కామెంట్లు చదువుతాను, అనంతరం కొంచెం వివరణ ఇస్తాను. మీకు ఇది అల్లరో కాదన్న విషయం మీకు అర్థమైపోద్ది ఈజీగా. అంటే వారు చేసేదాన్ని వారు సమర్థించుకుంటారు. అది కామన్ కదండి, బైబిల్ కూడా చెప్పింది. ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం ఉన్నది, అయితే తుదకది మరణంకు దారి తీయను త్రోవ తీయనని చెప్తాడు. అంటే ఎవరు చేసేది వారికి రైట్ అనిపిస్తుంది. వారు చేసేదాన్ని ఎవరైనా ఎంచితే వారు తట్టుకోలేరు. మరి పెంతుకొస్తులు మరీ ఎక్కువ, వీరు అస్సలు తట్టుకోలేరు. ఎందుకంటే మేము అనిపిస్తున్నాం, మేము చూస్తున్నాం కాబట్టి. ఇక్కడ నేను కొన్ని లేఖనాలు కొన్ని కామెంట్స్ చదువుతాను, తర్వాత అద్భుతమైన వివరణ చెప్తాను. మీరు చివరి వరకు చూడాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే కొంత చూస్తే కొంత మానేస్తే మీకు విషయం అనేది అర్థం కాదు. సంపూర్ణంగా మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా కొంత సమయాన్ని కేటాయించి ఈ వీడియో అంతా చూడాలని మీకు తెలియజేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇందులో కామెంట్లో మొదటిగా చదువుతున్నాను. ఒక ఆయన చేశారు, లేఖనమును నీవు ఎరగక పొరపడుచున్నావు సోదరా, అల్లరి కాదది ఆనంద ప్రవాహము. అబ్బా, ఆనంద ప్రవాహాలు ఎలా జరుగుతున్నాయో గ్రామాల్లో మైకుల్లో మనం చూస్తూనే ఉన్నాం. సరే, మరొక ఆయన, దేవుణ్ణి ఆరాధిస్తే నీకేంటి బ్రదర్, మీరు సెవెంత్ డే వాళ్ళు అంటే ఇలా వ్యతిరేకించినందుకు నా మీద సెవెంత్ డే అని ముద్ర వేశాడు. సరే, అయితే ఇంకా ఒక ఆయన అయితే పెంతుకొస్తు సంఘాలు జరుగుతున్న ఆరాధనలు అల్లరితో కూడినవని మీరు ఎలా అంటారో, పెంతుకొస్తు అన్ని సంఘాలు కలిసి చెబుతున్నారు, ఏదో ఒకటి అల్లరి ఉండొచ్చు అంటే ఈయన ఒప్పుకుంటున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి ఒప్పుకుంటున్నారు, కొంతమంది చేస్తున్నారు, అందరిని అనొద్దు అని చెప్తున్నాడు ఆయన. రైట్, జడ్జి చేసే పని నీది కాదు, నీ భక్తి నువ్వు చేసుకుంటే మంచిది. అబ్బా, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో కుంటివాడు స్వస్థత పొందాడు కదా అని చెప్పేసి, మరి కొన్ని ఆరాధనలో ఇలాగే ఉంటాయని చెప్పేసి గంతులు వేస్తారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. అల్లరి అని నీవు ఎలా చెప్తున్నావు, దేవుని స్తుతించడం అల్లరి ఎలా అవుతుంది బ్రదర్, నువ్వు ఏ థియాలజీ చేసావు, థియాలజీ ఏం చేసావు అని అడుగుతున్నాడు. ఇంకా ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతుంటే చాలా ఉన్నాయి. కొంతమంది పాజిటివ్గా స్పందించారు, అవి నేను చదవట్లేదు. కొంతమంది వ్యతిరేకంగా అంటే వారికి అనుకూలంగా వారు చేసేదాన్ని సమర్థించుకోవడం కోసం వారు చేశారు. ఏమయ్యా, ఎందుకు పెంతుకొస్తు వాళ్ళు అల్లరి చేస్తున్నారు అంటున్నావు, నువ్వు పరిశుద్ధాత్మను అంగీకరిస్తున్నావా? మొట్టమొదటగా ఎవరైనా పెంతుకొస్తు వారిని ప్రశ్నిస్తే వారు పెంతుకొస్తు వారు ఎదుటి వారి మీద వేసే నింద ఏంటంటే, నువ్వు పరిశుద్ధాత్మను అంగీకరిస్తున్నావా, నీకు పరిశుద్ధాత్మ లేదు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేదు, ఇలాంటి మాట్లాడతారు. ఆ తాలూకు సంబంధించిన వ్యక్తే ఈయన ఇలా మాట్లాడారు. ఇలా ఎన్నో కామెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ చదవడానికి వీలు పడుతుంది కాబట్టి నేను ఒక కామెంట్ చదివి నేను ముగిస్తాను. అన్న, ముందు మీరు మారు మనసు పొందాలి. అల్లరికి ఆరాధనకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు. అల్లరికి ఆరాధనకి తేడా తెలియకుండా అంటే అల్లరి ఏంటో ఆరాధన ఏంటో క్లియర్గా కనబడుతుంది. అల్లరిని ఆరాధన అని పేరు పెట్టిన ఆనందిస్తున్నారు మీరు. అయితే ఆరాధన ఆత్మతోనూ సత్యంతోనూ చేయాలని చెప్తుంది బైబిల్. పరిశుద్ధాత్ముడు సంఘములన్నింటిలో అల్లరికి కర్త కాదు, దేవుడు మరి అల్లరి కర్త కాదని చెప్పేసి చెబుతున్నాడు. మరి మీరు ఎందుకు అల్లరి చేస్తున్నారని అని అడుగుతుంటే ఇక్కడ కామెంట్ ఏంటంటే, నేను మారు మనసు పొందాలని. ఇలాగే ఉంటుందండి, ఏమండి? కాబట్టి చూద్దాం. అయితే ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో నుంచి నేను మీకు చూపిస్తాను. ఆ ఎగ్జాంపుల్ చూపించిన తర్వాత కూడా మరి ఇలాంటి వారు ఎలాంటి కామెంట్లు పెడతారో అనేది మనం మరి ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించిన తర్వాత వీరు మరింత రెచ్చిపోయే కామెంట్లు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్, రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో ఒక సందర్భం జరిగింది. ఈ సందర్భాన్ని బట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. యాజ్ ఇట్ ఈజ్గా పెంతుకొస్తులు అల్లరి చేస్తున్నారో లేదన్న సంగతి మీకు అర్థమైపోద్ది. ఇక్కడ చూడండి, వారి ఆరాధన దేవుడిదా, దైవ సంబంధమైనదా, లేకపోతే మరి ఏదైనా సంబంధమైందా అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఏంటంటే, ఏలియా గారు మరి ఆహాబును దర్శించాడు. ఆహాబు ఏలియా కలిసి కర్మేలు పర్వతం మీద పోటీ,
దేవుని కోసం ఎవరు దేవుడు నిజమైన దేవుడు రండి తేల్చుకుందాం. 450 మంది బయలు ప్రవక్తలో ఒకే ఒక్కడు ఏలియా. అయితే ఏలియా వారికే ముందు అవకాశం ఇచ్చి మీరే ముందు పిలవండి మీ దేవుణ్ణి అని అంటే, ఇప్పుడు వారి దేవుణ్ణి అంటే బయలుదేవుణ్ణి వారు పిలుస్తున్నారు. ఎలా పిలుస్తున్నారో మనకు చదువుకుందాం. చూడండి 26వ వచనం, 13వ అధ్యాయం 26వ వచనం. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని, బాగా జాగ్రత్తగా ఉండాలి. ముందు వీడియోలో కామెంట్లు చేసిన వారు, లేదంటే ముందు వీడియోని చూసి మరొక రకంగా భావించిన వారు, మాది అల్లరే కాదు అసలు అని చెప్పుకుంటున్నవారు, ఎదురు దాడి చేస్తున్నవారు, అంటే నీకు పరిశుద్ధాత్మ లేదు, నీకు మారు మనసు లేదు, నువ్వు ఆత్మను అంగీకరించవు, నీ పెంతుకొస్తాడు కాదు, నువ్వు సెవెంత్ డే వాడు, లేదా నువ్వు సచ్ ఆఫ్ క్రైస్ట్ వాడు, ఈ కింద ఉన్న కామెంట్స్లు అయ్యండి. ఇలా చేసిన వారు అందరూ ఒకసారి బాగా వినాలి, ఆలకించాలి బైబిల్ని. 26 వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుము అని బయలు పేరు పెట్టి ప్రార్థన చేసిరి, కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఒకడను లేకపోయాను. వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయచ్చు. గంతులు అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో కుంటివాడు గంతులు వేసాడని చెప్తున్నారు. అది పరిశుద్ధాత్మ సంబంధం. అయితే ఇక్కడ బయలుదేవత ముందు వీరు కూడా గంతులు వేస్తున్నారు. మరి వీరు గంతులు వేయు మొదలుపెట్టిరి. మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడు ఎక్కడున్నాడని దేవుడు అని రెచ్చగొడుతున్నాడు ఏలియా గారు. వారు చివరికి ఏం చేస్తారంటే, వారు మరీ గట్టిగా 28 వారు మరీ గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతో శస్త్రములతోనూ తమ దేహమును కోసుకొనుచూ ఉండిరి. చాలా ఇచ్చేస్తున్నారు, చాలా అలర చేస్తున్నారు వీళ్ళు. మీరు ఏమంటారు దీన్ని? ఏమంటే పెద్ద అందరూ సమూహం అందరూ కలిసి 450 మంది సంఘం వాళ్ళదే, బయలు సంఘం 450 మంది. ఈ 450 మంది కలిసి ఏక చిత్తాన్ని అరుపులు, కేకలు, బొబ్బలు, అందరూ గంతులు, డ్యాన్సులో గంతులు, ఇంకా చీరేసుకుంటున్నారు, ఒళ్ళు చీరేసుకుంటున్నారు, పెద్ద కేకలు వేసేస్తున్నారు. ఇది బయలు భక్తుల దృష్టిలో ఇది వారి ఆరాధన కాదంటారా మీరు చెప్పండి? ఇది బయలు ఆరాధికుల దృష్టిలో అది వారి ఆరాధన. బయలా నువ్వు దిగిరా అని వారు చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, బయలుకి ప్రార్థన చేస్తున్నారు. ఇదే కదా ఇప్పుడు జరుగుతుంది ఈ సంఘాల్లో. ఈ పెంతుకొస్తు సంబంధిత సంఘాల్లో జరుగుతుంది ఏంటి ఇప్పుడు? ఆత్మతోనూ, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలని దేవుడు చెబితే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఏం చేస్తున్నారంటే గంతులు, డ్యాన్సులు, చప్పట్లు, హల్లెలూయా, గొడవ, కేకలు, ఒక క్రమం ఉండదు. నలుగురు తీసుకుంటారు ఒక మైకులు, ఒక పక్కన ఇంకొకడు అరుస్తాడు, ఒక పక్కన ఇంకొకడు అరుస్తాడు, ఇతను అరిసింది అతను అరిసింది వేరు, ఒకడు పాట పాడతాడు, ఒకడు కేకలేస్తాడు, ఒకడు అరుస్తాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. కేకలు, పెద్ద కేకలు. ఆఖరికి ఈ కేకలు చుట్టుపక్కల ఉన్న వారికి ఇబ్బంది అవుతుందని మైక్ సెట్ ఆపరేట్ చేసేవాడు ఈ సమయంలో మొత్తం మైక్ అంతా సౌండ్ తగ్గించేస్తున్నాడు. ఇది జరుగుతుంది చెప్తున్నాను నేను, ఇక్కడ జరుగుతుంది చెప్తున్నాను. మొత్తం సౌండ్ అంతా తగ్గించేస్తున్నారు. సౌండ్ అంతా మీరు తగ్గించేస్తున్నారంటే అర్థం ఏంటి? బయటికి అల్లరి వెళ్తుందనే కదా, అంతే కదా ఇక్కడ జరుగుతుంది చెప్తున్నాను. ఎవరైనా కాదు కూడదంటే ప్రత్యక్షంగా సాక్ష్యాలు ఇప్పిస్తాను నేను. మీరు కావాలంటే ఇది కాదు, ఇది అబద్ధం అని చెప్తే నేను ప్రత్యక్ష ఎవిడెన్స్ చూపిస్తాను మీకు. కాబట్టి వారు ఈ ఆరాధన జరుగుతుందని అల్లరి చేస్తున్నప్పుడు, వీరు కేకలేసి సంఘమంతా ఇష్టానుసారంగా ఉన్నప్పుడు, ఒకడు అక్కడ సౌండ్ ఆపరేటర్ ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడ సౌండ్ మొత్తం బయటికి రాకుండా లోపల మాత్రమే ఉండేలాగా సౌండ్ తగ్గించేస్తున్నారు. అంటే వీడికి అర్థమైందా లోపల ఉన్నోడికి? అది ఆరాధన అయితే, అది మంచి అయితే బయటికి ఎందుకు పెట్టకూడదు అంటే ఇది అల్లరి జరిగిపోతుంది, బయట వాళ్ళు చూస్తే ఆపేక్ష చేస్తారు. కాబట్టి మనం మంచిది కాదు, ఇది అల్లరా ఉందని చెప్పేసి సౌండ్ తగ్గించేస్తారు. చాలా సంఘాల్లో జరిగేది ఇదే. కాబట్టి ఇక్కడ బయలు దేవతకు చేస్తున్న ఆరాధన లాంటి ఆరాధన మీరు చేస్తున్నారు కాదంటారా? అలాగే కేకలేస్తున్నారు, అలాగే అల్లరి చేస్తున్నారు, అలాగే అరుస్తున్నారు, అలాగే గంతులు వేస్తున్నారు. బైబిల్ ఎక్కడ సమర్థిస్తుంది మీ ఆరాధనని? పెంతుకొస్తు సంబంధికుల ఆరాధనని బైబిల్ ఎక్కడ సమర్థిస్తుంది? బైబిల్ ఏం చెప్తుందంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో వాక్యముతో దేవుని ఆరాధించాలంటే మీ ఇష్టానుసారమైన కేకలు, అరుపులు, పాటల్లో పెద్ద కేకలు ఇష్టానుసారంగా చండాలంగా అనిపించట్లేదు. చుట్టుపక్కల ఉన్న ప్రజలను అడగని చెప్తారు ఇదేంటి అల్లరా ఆరాధన అని. ఒక క్రమం, క్రైస్తవ్యం అంటే ఒక క్రమం.
ఆ క్రమాన్ని చెడగొట్టేసి, ఆ మంచి పేరుని చెడగొట్టేసి, ఏమంటే ఒక మాట అడుగుతాను బాగా ఆలకించండి, ఒక పాయింట్ అడుగుతాను బాగా ఆలకించండి. అదేంటంటే, ఇప్పుడు ఈరోజు ఇది ఆరాధన, ఇది అల్లరి కాదు, మా మీద పరిశుద్ధాత్మ దిగుతుంది, మా మీద పరిశుద్ధాత్మ వస్తుంది, నీకు ఆత్మ లేదు అని చెప్తున్నారు చాలామంది. ఏమండి, ఒక మాట చెప్తాను జాగ్రత్తగా ఆలకించండి. కేవలం పెంతుకొస్తు సంబంధికులకు మాత్రమే దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తున్నాడా? లూథరన్స్కి ఎందుకు ఇవ్వట్లేదు? లూథరన్స్కి ఎందుకు రావట్లేదు ఆత్మ? వారు ఎందుకు అలా చేయట్లేదు? ఒక హెబ్రోన్ వారు ఎందుకు చేయట్లేదు? వారికి ఎందుకు రావట్లేదు ఆత్మ ఆదివారం? ఒక సెవెంత్ డే వారికి ఎందుకు రావట్లేదు? ఒక క్రీస్తు సంఘం వారికి ఎందుకు రావట్లేదు? ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారికి ఎందుకు రావట్లేదు? వీరందరికీ ఎందుకు రావట్లేదు? మీకు మాత్రమే ఎందుకు వస్తుంది? పోనీ మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఇక్కడ ప్రసంగికుడు లూథరన్కి వెళ్ళి ప్రసంగం చేస్తున్నాడు, హెబ్రోన్కి వచ్చి ప్రసంగం చేస్తున్నాడు అనుకోండి, ఈయన ప్రసంగ ప్రభావం అక్కడ విశ్వాసుల మీద ఉండదు. గమనించండి మీరు బాగా. అక్కడ విశ్వాసులు ఆత్మతో నింపబడరు. అంటే వారి లెక్కల్లో వారికి ఎలాగైతే దిగిపోతుందో అని వచ్చి ఎలా గొంతులేసి అలర చేస్తారే, ఈ అలరే ఈ స్టేజ్ మీద ఉండి ఈ గొప్ప సేవకుడు ఎంత అలర చేసినా సరే కింద ఉన్న విశ్వాసులు కిమ్మనుకుంటారు, వారికి రాదు. అదేంటి, ఈ సేవకుడు ఎక్కడ అలర చేతంటే వీళ్ళందరికీ వచ్చేస్తుంది, ఇదే సేవకుడు అక్కడ అలర చేతంటే అక్కడ వాళ్ళకి ఎందుకు రావట్లేదు? పోనీ ఇది ఇలా ఉంచండి. అక్కడ విశ్వాసులు ఎవరైనా పెంతుకొస్తుకు వస్తే వారికి వస్తుందా పరిశుద్ధాత్మ? వీరు అనుకున్నట్టుగా, వాస్తవానికి కాదండి, వీరు అనుకున్నట్టుగా అలా ప్రవర్తిస్తారా? వారు ప్రవర్తించరు. ఈయన అక్కడికి వెళ్తే అక్కడ వారికి రాదు, అక్కడ వారు ఇక్కడికి వస్తే ఇక్కడ వారికి రాదు. మరి ఇదేంటి, కేవలం పరిమితమా? ఇది దేవుడు వీళ్ళకి మాత్రమే అని పరిమితం చేసేసాడా? బైబిల్ చెప్తుందా? నీకు బైబిల్ సరిగా తెలియదు, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాలి, నువ్వు మారుమనసు పొందాలని చెప్తున్నా ఈ బడుద్దాయిలు పెద్ద పెద్దలు ఉన్నారే, వాక్య అనుభవాలు ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నారు చాలామంది. అక్షరం మొక్క ఉండదు పొట్ట చింపితే కదా. వీళ్ళందరూ కూడా మరి దీనికి సమాధానం చెప్పగలరా? కేవలం మాకు మాత్రం పరిమితమా? బైబిల్ దీన్ని ఒప్పుకుంటుందా? బైబిల్ దీన్ని ఒప్పుకుంటుందా? ఒకసారి చూపిస్తాను మీకు, లేఖనాలు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. చూడండి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలు గారి దగ్గరికి పేతురు గారు వెళ్ళారు. పేతురు గారు కొర్నేలు గారి దగ్గరికి వెళ్తే, కొర్నేలు గారి దగ్గర ఉన్నవారు ఎవరండి? వాళ్ళు పెంతుకొస్తేలా? పోనీ వారి భాషలో వారు ఏమైనా యూదులా? వారు ఏమైనా యేసుప్రభుని అంగీకరించిన తొలినాల్లో ఉన్న ఆదిమ క్రైస్తవులా? వాళ్ళు ఏమైనా కాదు కదా, అసలు ఏమీ తెలియదు వాళ్ళకి. ఇప్పుడు వారి దగ్గరికి పేతురు గారు వెళ్ళి ప్రసంగం చేస్తుంటే 44వ వచనంలో, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదను పరిశుద్ధాత్మ దిగెను. వారెవరో, వారి మీద ఎందుకు దిగిపోయింది పరిశుద్ధాత్మ? మరి ఈ పరిశుద్ధాత్మ వీరి మీద ఎందుకు దిగట్లేదు? ఇప్పుడు ఈయన పెంతుకొస్తే ఆయన ఒకవేళ లూథరన్కి వెళ్ళి వాక్యం చెప్పినా, అక్కడ వారు ఎక్కడికి వచ్చి వాక్యం వింటున్నా, వీరికి ఎందుకు రావట్లేదు? ఎక్కడెందుకు వచ్చింది అంటే, ఎక్కడ వచ్చింది ఒరిజినల్లో, ఇక్కడ మీకు వచ్చేది డూప్లికేట్. ప్రతి ఆత్మను నమ్మొద్దని యోహాను మొదటి పత్రికలు చెప్పాడు ప్రభువు, చెప్పాడు కదా. మీరు ప్రతి ఆత్మను నమ్మక, అది దేవుని ఆత్మో కాదో మీరు పరీక్షించండి అని దేవుడు చెప్పాడు కదండి. చెప్పిన మాట ఆలకించాలి కదండి. వచ్చిదల్లా పరిశుద్ధాత్మేనా? ఇంటికి వచ్చి వాళ్ళందరూ చుట్టాలేనా? ఇంటికి వచ్చి వాళ్ళందరూ చుట్టాలైపోతారా? కదండి. కాబట్టి ఇక్కడ చూడండి, ఈయన చెప్తున్నాడు, మరి బోధ విన్న వారందరి మీద బోధ అంటే ప్రసంగం చేస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ వచ్చేసింది. మరి మీకు ఎప్పుడు వస్తుంది? పెంతుకొస్తు సంబంధికులకి పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుంది? ఆరాధనలో పాట పాడదని, పాట కూడా ఆఖరి స్టేజ్కి వచ్చేసాక మ్యూజిక్ బాగా డంపులు బాగా గట్టిగా కొడుతుంటే, 1-2 సార్లు పాటను సాగదీసి గట్టిగా అరుస్తుంటే అప్పుడు వస్తుంది. ఎక్కడెప్పుడు వచ్చింది? ప్రసంగం యేసుప్రభు గురించి చెబుతుంటే వస్తుంది. ఈ వేరియేషన్ తెలియట్లేదా? బైబిల్ అర్థం కావట్లేదు మీకు? బైబిల్ అర్థం కావట్లేదా? అర్థం కాదు. ముసుగులో ఉన్నారు కదా, ఆ ముసుగు తీసే వరకు, ఆ ముసుగు తీయబడే వరకు మీకు అర్థం కాదు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో మరొక సందర్భంలో పౌలు గారు మరి ఎఫెసుకు వచ్చారు. చూడండి, ఎఫెసుకు వస్తే అక్కడ కొందరు శిష్యులను చూశారు. అప్పుడు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారా అని అడిగితే, వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉన్నారన్న సంగతే మాకు తెలియదు. అసలు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతే మాకు తెలియదంటే, ఆయన చేతుల నుంచి ప్రార్థన చేస్తే వారు పరిశుద్ధాత్మ వచ్చేసింది కింద. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే తెలియని వారికే పరిశుద్ధాత్మ వస్తే, మరి ఇంతకాలం వాక్యం చదువుతున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మనకే తెలుసు, కానీ ఆయన పిచ్చి చేష్టలు చేయడానికి సంగతి మనకు తెలుసు, కానీ మనకెందుకు ఈలకలాగా రావట్లేదు? కాబట్టి ఆలోచించండి. అప్పుడు అపోస్తుల కార్యాల్లో పరిశుద్ధాత్ముడు రావడానికి సూచన, గుర్తులు అవి ఇప్పుడున్న ఆరాధనకు సంబంధం లేదండి. ఇక్కడ ప్రార్థన చేస్తే వచ్చింది, ఒక చోట ఏమో బోధ వింటే వచ్చింది. వీళ్ళకి ఎప్పుడు వస్తుందంటే
ఆరాధన కేకలు, అల్లరిలో వస్తుంది. కాబట్టి వాక్యపు పరిజ్ఞానం లేకుండా, వాక్యం అంటే ఏంటో తెలియకోకుండా, కేవలం మాకు మాత్రమే పరిమితము ఆత్మ అన్న భావన కలిగి రాని వారిని అందరూ వీరు దూషిస్తూ, విమర్శిస్తూ, తీర్పు తీరుస్తూ వారికి నువ్వు పరిశుద్ధాత్మ సంబంధివి కాదు, నువ్వు క్రీస్తు సంబంధివి కాదు, నువ్వు లోదనం, నువ్వు లేకపోతే నువ్వు వేరే మరి శాఖకు సంబంధించిన వాడు, నువ్వు హెబ్రోనుడు, లేకపోతే నువ్వు మరొక క్రీస్తు సంఘం వాడు నువ్వు అని చెప్పేసి ముద్ర వేయడానికి సిద్ధపడుతున్నారే. కానీ నిజమే కదా, వాస్తవమే కదా, బైబిల్లో ఉన్నట్టుగా మనలో జరగట్లేదు. మన ఆరాధన అంతా కూడా ఎక్కడ బైబిల్లో ఉన్న ఆరాధన కాదు, మన ఆరాధన అంతా కూడా బయలు ప్రవక్త ఆరాధనలా ఉందే అని కనువిప్పు కలిగి ఎవరైనా మారుమనసు పొందుతారని చెప్తే అబ్బే అండి, ఒక మాట అండి, ఎవరికి చెప్పినా చెప్పొచ్చు, కానీ ఈ పెంతుకొస్తు సంఘ విధానాల్లో ఉన్నవారికి చెప్పలేమండి, ఏ మాట చెప్పలేము. అసలు అంగీకరించరండి. వారి జీవితాలు సరిగా మార్చుకోరు, ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ కూడా వారు ఏం చేస్తారంటే నమ్మిందాన్ని, అంటే వారికి నేర్పించిందాన్ని గట్టిగా పెట్టేసుకుంటారు. ఇంకేం లేదు. బైబిల్ చూపించినా సరే, లేఖనాలు ఎంత వివరంగా మనం చూపించినా సరే దాన్ని ఒప్పుకోరు. కాబట్టి పెంతుకొస్తు వారు చేస్తున్న ఆరాధన అంతా కూడా అల్లరే. ఇది బయట చెప్పుకుంటుందే, మనం చెప్పేది ఏమన్నా బయట చెప్పుకుంటుందే ఏమండి. కాబట్టి ఇది ఎవరు ఒప్పుకోరు. ఇది ఆరాధన అంటే ఎవరు ఒప్పుకోరు. ఆరాధన అంటే ఒక క్రమం, ఒక మర్యాద, ఒక చక్కటి మరి ఒక మంచి వాతావరణం ఉండాలి ఆరాధన అంటే. అంతేగాని ఏంటండి అల్లరి, గొడవ, ఆత్మ పూనకాలు ఏంటి అన్నీ కూడా అంటే అందరికి వచ్చేద్దండి. ఇప్పుడు గట్టిగా డప్పులు కొడితే జాతరలో అమ్మవారు పూనేస్తారు ఎవరికైనా, గట్టిగా డప్పులు కొట్టి పిన్ పాయింట్లో అమ్మవారు పూనేస్తారు ఎవరికైనా, కొంతమందికి చూసారు లేదు. అదే ఆత్మైన, పరిశుద్ధాత్మేనా ఏమండి. ఇలాగే ఎక్కడ కూడా డప్పులు కొట్టేసి బాగా రెచ్చగొట్టయితే ప్రజల్ని వీళ్ళలో ప్రవర్తించేస్తారు. అంటే ఇది మానసికమైన ఆ ఉద్రేకమైన సంగతి గ్రహించలేక పరిశుద్ధాత్మ దిగిపోయింది. పరిశుద్ధాత్మ ఆదివారం మొత్తదా పరిశుద్ధాత్మ నీ జీవితంలోకి ఎప్పుడు వస్తుంది? ఆదివారం వస్తుందా? ఎవరు చెప్పండి నీకు బైబిల్? ఎక్కడ నేర్చుకున్నారు బైబిల్ తెలియని మూర్ఖుల దగ్గర బైబిల్ నేర్చుకుంటే ఇలాగే ఉంటుంది. ఆదివారం రాదు పరిశుద్ధాత్మ. నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు వస్తుంది పరిశుద్ధాత్మ నీలోకి. నువ్వు బాగా ఉంటే నీతో ఉంటుంది, నువ్వు బాగోలేదనుకోండి వెళ్ళిపోద్ది నిన్ను విడిచిపెట్టి. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందో, పరిశుద్ధాత్మ వస్తే ఏం చేస్తారో ఆది కాలం నుంచి ఉంది కదండి సందర్భాలు మనకి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు కాబట్టి ఆలోచించండి. ఇదంతా కూడా అల్లరే, ట్రాష్, ఇదంతా కూడా అబద్ధం ఏమండి. కాబట్టి అల్లరే, పరిశుద్ధాత్మ సంబంధికులు కాదు వీళ్ళు, అల్లరి సంబంధికులు. వీరి వల్ల సమాజంలో ఎన్నో పోలీస్ స్టేషన్లో కేసులు ఈరోజు మైక్ శబ్దాలు అల్లరి చేస్తున్నారు, మా చుట్టుపక్కల మనం నిద్రపోనట్లేదు అని ఎవరి మీద కేసులండి ఈరోజు? వీళ్ళ వల్లే. కాబట్టి అర్థం చేసుకోండి. మరి దీన్ని కూడా మూర్ఖత్వంగా తిరస్కరించేవారు జాగ్రత్త.